హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వచ్చి ఇడ్లీ పిండితో పునుగులు అయితే ప్రిపేర్ చేశానండి. అదేవిధంగా లంచ్ స్పెషల్స్ వచ్చి పొటాటో ఫ్రై అయితే చేశానండి. దానికి కాంబినేషన్గా నేను బెండకాయ వేసి పప్పుచారు అయితే ప్రిపేర్ చేశాను. ఇది సాంబార్ కాదండి, అది అలా ప్రిపేర్ చేయాలి చూద్దాం. కుక్కర్ తీసుకుని కందిపప్పు కొద్దిసేపు ఫ్రై చేసుకొని శుభ్రంగా కడిగి టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకుని 4-5 విజిల్స్ వచ్చాక ఉడకబెట్టుకోవాలండి. తర్వాత బెండకాయ ముక్కలు తీసుకుని కట్ చేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుని బాగా మరగబెట్టుకోవాలండి. తర్వాత పప్పు కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు గుత్త మెదిపేసుకుని మనం బెండకాయ ముక్కలు కూడా వేసుకుని చింతపండు పులుపు వేసుకుని దానికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా మరగబెట్టుకోవాలండి. నేను కుక్కర్ సరిపోక వేరే స్టీల్ గిన్నెలో అయితే నేను మరగబెట్టాను. కొత్తిమీర వేసుకుని బాగా మరిగిన తర్వాత పోపు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బెండకాయ పప్పుచారు అయితే రెడీ అయిందండి. ఇందులో ఎటువంటి ధనియా పౌడర్లు కానీ ఎటువంటి సాంబార్ పౌడర్లు కూడా వేయవసరం లేదు. కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో ప్లీజ్ లైక్ చేసి